అమ్మా, నాన్నొచ్చాక చెప్పు. ఇంకో 2 నెలల్లో ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష రాయనివ్వరు. మీరు ఇన్ని రోజులు చేసింది మొత్తం వృథా అవుతుంది అని అమ్మతో చెప్పి వెళ్ళిపోయాడు విజయ్. రమణమ్మ మనసులో కొడుకు వచ్చిపోయాడు అన్న సంతోషం కన్నా కొడుకు పరీక్షల ఫీజు తలుచుకుంటే బాధ మరీ ఎక్కువైపోతుంది. ఇంతలో వీరయ్య వచ్చాడు. ఏందే అలా కూర్చున్నావు? అబ్బాయి పోయాడా? నీతో ఏమైనా చెప్పాడా? అదే దేనికి వచ్చాడని మాట్లాడుతూనే భుజాన ఉన్న టవల్ పక్కన వేశాడు. అవునయ్యా చెప్పాడు. ఇంకో 2 నెలల్లో వాని ఫీజు కట్టాలంట, లేకపోతే పరీక్షలు రాయనివ్వరంటయ్యా అంటూ కంచంలోకి కూడు పెడుతూ చెప్పింది రమణమ్మ. ఇంకా 2 నెలలు ఉంది కదే, ఈసారి పంట బాగుంది కదా, వానికి ఫీజు కట్టి మిగిలిన డబ్బుతో పాపకి పెళ్ళప్పుడు చేయిస్తా అన్న గొలుసు కూడా చేయిద్దాంలే అంటూ కూడు ముందు కూర్చొన్నాడు. ఇంతలో ఒకతను వచ్చి పెద్దయ్యా పెద్దయ్యా అంటూ పిలిచాడు. వీరయ్య బయటికి వచ్చి బాబు నువ్వా, ఇట్టా వచ్చావేంది అన్నాడు వీరయ్య. అదే పెద్దయ్య, మొన్న మీరు ఇన్సూరెన్స్ చేయిస్తాను అన్నారు కదా, ఆ బాండు పేపర్లు ఇచ్చిపోదామని అంటూ అతను తెచ్చిన సంచిలో నుంచి బాండు పేపర్లు ఇచ్చి వెళ్ళొస్తా పెద్దయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చిన వీరయ్యతో ఏందయ్యా ఏం పేపర్లు అవి అని అడిగింది. ఇవి ఇవి పాలసీలే, మొన్న చేయించాం కదా అవి. ఇవన్నీ ఇప్పుడెందుకయ్యా, ఆ డబ్బులుండి ఉంటే వాడి ఫీజులో కాస్తైనా తగ్గేది కదా అన్న రమణమ్మ మాటలకి నువ్వు వాని ఫీజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, నేను వాని జీవితం గురించి ఆలోచిస్తున్నానే. రేపు మనకి ఏదైనా జరిగితే వాడు ఒంటరైపోతాడే. 10 ఏళ్ల నుండి వాడు కంటున్న కళ, 25 ఏళ్ల మన బిడ్డ జీవితం మనతోనే సమాధి కాకూడదే. అందుకే ఇది చేయించాను. రేపు మనకి ఏం జరిగినా దీని ద్వారా వచ్చే డబ్బుతో వాని చదువు ఆగదు, వాని కళలు సమాధి కావు అంటూ ఆ పేపర్లని ఇనుప పెట్టెలో దాచుకుంటాడు వీరయ్య. అలా రోజులు గడుస్తున్నాయి. ఏమైందయ్యా అలా ఉన్నావు అన్న భార్య మాటలకి పంట బాగానే ఉంది, కానీ ఎండిపోతుంది, ఓసారి వానొచ్చుంటే బాగుండు అంటూ దిగాలుగా అంటాడు. వాన రాకపోతే ఏందయ్యా, రెడ్డి గారిని అడిగి నీళ్లు ఉడిపించుకో ఆశగా అంటుంది రమణమ్మ. నాకు అనిపించిందే, కానీ రెడ్డి గారికి ఇప్పటికే 20,000 ఇవ్వాలి, మళ్ళీ నీళ్లు అప్పుగా ఎలా అడగనే అన్న వీరయ్య మాటలకి అది నిజమే. సరే, నా కమ్మలు ఇస్తాను, ఇవి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బు రెడ్డి గారికి ఇచ్చి నీళ్ళు అడుగు, మిగిలింది పంట చేతికి రాగానే ఇస్తాను అని చెప్పు అంటూ చెవిలో కమ్మలు తీయబోతుంటే వద్దే, నీ చెవుల్లో కమ్మలు లేకుండా వద్దు అంటాడు వీరయ్య. పర్వాలేదయ్యా, పంట చేతికి రాగానే ఇడిపించుకొద్దు కాదనకయ్యా, పిల్లాడి ఫీజు గురించి కూడా ఆలోచించు అంటుంది రమణమ్మ. వీరయ్య చేసేది లేక వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుని రెడ్డి గారికి ఇచ్చి నీళ్లు విడిపించుకుంటాడు. మళ్ళీ రెడ్డి గారి దగ్గరకే వెళ్ళి, రెడ్డి గారు ఎరువులు వేయాలయ్యా, కాస్త మీరు సావుకారికి చెప్తే మొదటి పంటకే ఇచ్చేస్తానయ్యా ప్రాధేయంగా అడుగుతాడు వీరయ్య. కాదు వీరయ్య, ఇలా అప్పు చేసి ప్రతి ఏటా పంట పండించకపోతే పట్నం వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, మన ఊర్లో ఎంతమంది పోలేదు. ఇలా ప్రతి ఏటా పంట పెట్టడం, పంట పోయి నువ్వు ఏదో ఒకటి అమ్మి అప్పు తీర్చడం ఎందుకు వీరయ్య అన్న రెడ్డి మాటలకి మీరు చెప్పింది నిజమేనయ్యా, కానీ అలా పోతే ఊర్లో జనం ఏమనుకుంటారు, మా మర్యాద ఏం కావాలయ్యా బాధగా అంటాడు వీరయ్య. కానీ ఎన్ని దినాలు ఇలా బాధపడతావు, ప్రతి పంట చచ్చిపోతుంది కానీ నీలో పట్టుదల మాత్రం సావట్లేదు అన్న రెడ్డి మాటలకి కళ్ళల్లో నుండి వస్తున్న నీరు ఆపుకొని, నిజమే రెడ్డి, పంట పోయిన ప్రతిసారి చేతికొచ్చిన బిడ్డ చచ్చిపోయినట్లు అనిపిస్తుంది, చూద్దాం ఈ బిడ్డ అయినా మిగలకపోతుందా ఆశతో కంట నీరు రాలుస్తాడు. సరేలే,
నువ్వు పో సావుకారికి, నేను చెప్తాను, కానీ నా మర్యాద నిలపాలి వీరయ్య అంటాడు రెడ్డి. అయ్యో తప్పకుండానయ్యా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరయ్య. ఏమే, మందు కొట్టాను, పంట బాగుంది, పంట చూస్తుంటే కష్టాలన్నీ తీరినట్టే అనిపిస్తుంది అంటూ భార్యతో తన సంతోషాన్ని చెప్పుకుంటాడు వీరయ్య. ఆ వారంలోనే 10 మంది కూలీలను తీసుకెళ్లి పంట కోసి దాన్ని తీసుకొని పట్నానికి వెళ్తాడు వీరయ్య. పంట కొనుగోలుదారుడు వచ్చి, ఊరికే ఎగేసుకొని వస్తారు, మేము పండించాము అని, నాణ్యత ఉండదు, పాడు ఉండదు అంటూ నసుగుతూ, ఇదిగో పెద్దాయన, మార్కెట్ రేటు ప్రకారం క్వింటాల్ 4,000 పలుకుతుంది, నువ్వు తెచ్చిన సరుకు అంత బాలేదు, ఓ 3,000తో వేసిపో అన్న మాటలకి వీరయ్య గుండెల్లో పిడుగు పడినట్టు అవుతుంది. అదేందయ్యా, ప్రభుత్వం క్వింటాల్కి 8-9 చెప్పింది కదా, మీరు మరి 3,000 అంటున్నారు అంటూ ఆవేదనగా అంటాడు వీరయ్య. నిజమే పెద్దాయన, ప్రభుత్వం చెప్పింది, కానీ ఈ వారం పంట బాగా మార్కెట్లోకి వచ్చింది, ఆ రేటుకు ఇవ్వలేం, నువ్వు అదే రేటు కావాలి అంటే వెళ్ళి ప్రభుత్వానికే అమ్ము అంటూ ఎటకారంగా మాట్లాడుతాడు. అయ్యా అట్ట అనకయ్యా, ఇంకోసారి ఆలోచించయ్యా అంటూ ప్రాధేయపడతాడు. సరే, ఇంకో 200 ఇస్తా, ఇదే లాస్టు అంటూ పంట గోడౌన్లోకి వేయమని చేతిలో డబ్బు పెట్టి వెళ్ళిపోతాడు. ఆ డబ్బు చూస్తూ, వీరయ్య నా మర్యాద కాపాడాలి అన్న రెడ్డి మాటలు, 2 నెలల్లో వాడి ఫీజు కట్టాలంటయ్యా, లేకపోతే పరీక్షలు రాయనివ్వరంట అన్న భార్య మాటలు, కూతురికి పెళ్ళప్పుడు చేయిస్తాము అన్న గొలుసు, రెడ్డి దగ్గర మిగిలిన అప్పు, భార్య కమ్మలు తాకట్టు, ఇలా ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటే కంట నీరు ఆగడం లేదు వీరయ్యకి. ఇంటి దారి పడతాడు. దారి మధ్యలో ఎరువుల షాపు వాడు తన అప్పుని తీసుకుంటాడు. రెడ్డి తన బాకీని తీసుకొని, వీరయ్య ఇంకా 4,000 ఇవ్వాలి కదయ్యా, సరే వచ్చే పంటకి దూలే అంటాడు రెడ్డి. వీరయ్య ఇంటికి చేరుతాడు. భర్త రావడం చూసి భార్య కంచంలో కూడు తీసుకొస్తుంది. అయ్యా పంట అమ్మావా, రేపు వెళ్ళి వాడి ఫీజు కట్టేసిరా అయ్యా, పాపం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు అన్న భార్య మాటలకి వీరయ్య కంటి నుండి కన్నీరు కురుస్తుంది. ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు గాబరాగా అడుగుతుంది రమణమ్మ. భార్యతో జరిగింది మొత్తం చెప్తాడు వీరయ్య. ఇద్దరూ ఏడవడం మొదలు పెడతారు. ఇంతలో చెల్లమ్మ చెల్లమ్మ అంటూ రంగయ్య రాగానే వెంటనే వీరు కన్నీరు తుడుచుకొని, ఏందన్నయ్యా అంటుంది. ఇదిగో నీ కూతురు ఫోన్ చేసింది, పటు అని ఇస్తాడు. హలో అమ్మా అంటూ అటువైపు నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. తల్లి మనసు తరుక్కుపోతుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, మీరు పెళ్ళప్పుడు చేయిస్తా అన్న గొలుసు కోసం నీ అల్లుడు రోజు తాగి వచ్చి గొడవ పడుతున్నాడమ్మా, ఈ మధ్య మరీ ఎక్కువైపోతుంది, భరించలేకపోతున్నానమ్మా అంటూ గట్టిగా ఏడుస్తుంది రమణమ్మ బిడ్డ. సరే లేవే, ఏడవద్దు, ఏదోలా సర్దుతాం, లేకపోతే మేమే వచ్చి అల్లుడు గారితో మాట్లాడుతాం అంటూ ఫోన్ కట్ చేస్తుంది రమణమ్మ. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్న వీరయ్యతో, అల్లుడు గారు రోజు తాగి వచ్చి అమ్మాయిని గొలుసు కోసం కొడుతున్నారంట అంటూ చెప్పింది రమణమ్మ. ఇంతలో రంగయ్యకి ఫోన్ వస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ, అవునా, సరే వస్తున్నా అని చెప్తాడు. రేయ్, అమ్మాయి విషయం ఏదో ఒకటి ఆలోచించు, నాకు పక్కనూరిలో పనుంది, అదే నెలకు ముందు పాము కాటుతో చనిపోయాడే అంజప్ప, వాడు ఇన్సూరెన్స్ చేయించాడు, వాడి డబ్బులు ఈరోజే ఇస్తామన్నారంట, వాడి భార్య ఫోన్ చేసింది, తోడుగా నువ్వు కూడా రా అన్నయ్య అంది, అందుకే నేను వెళ్తున్నా అంటూ రంగయ్య వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి వీరయ్యకు నిద్ర పట్టదు. 25 ఏళ్ల కొడుకు జీవితం, కన్న కూతురి కాపురం, ఊర్లో నా పరువు, అన్నింటికీ ఒక్కటే దారి, అది నేను చావడం.
నేను సస్తే వచ్చే డబ్బుతో అన్నీ సరిపోతాయి అనుకుంటాడు. కానీ వీరయ్య అంతరాత్మ, ఎందుకు సావాలి వీరయ్య, రెడ్డి చెప్పినట్లు పట్నం వెళ్ళి పని చేసుకో అని చెప్తుంది. అలా వెళ్ళలేను, అలా వెళ్ళి ఆ పట్నంలో గేటు బయట కాపలా కాయడం కన్న ఊరిలోనే కన్ను మోయడం మేలు అంటాడు వీరయ్య. నువ్వు సస్తే అన్ని సమస్యలు తీరుతాయా అంటున్న అంతరాత్మతో, తప్పకుండా తీరుతాయి, అన్నిటికన్నా నా కొడుకు జీవితం బాగుపడుతుంది అంటాడు వీరయ్య. అంటే నీ బిడ్డ బతకాలంటే నువ్వు సావాలా అన్న అంతరాత్మతో, బతకాలంటే సావడం అవసరం లేదు, నాలాగా బతకకూడదు అంటే నేను సావాలి, నేను చచ్చి నా కొడుకు బతుకుని ఇస్తాను అంటాడు వీరయ్య. దేవుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఏ పశువుగానో పుట్టించు, కానీ రైతుగా మాత్రం పుట్టించకు అనుకొని మెల్లిగా నిద్రలేస్తాడు. భార్యను చూసి, నన్ను క్షమించవే, నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నాను అనుకొని పొలం దగ్గరికి వెళ్ళి చెట్టుకు ఉరివేసుకొని ప్రాణం విడుస్తాడు వీరయ్య. కానీ అతనికి కూడా తెలియని నిజం ఏమిటంటే, అవే ఆలోచనలతో తన భార్య కూడా పురుగుల మందు తాగింది. ఆ మరుసటి రోజు తన అమ్మా నాన్నని శవాలుగా చూసిన విజయ్ గుండె పగిలిపోతుంది. తనివి తీరా ఏడుస్తాడు. పత్రికల వారు, మీడియా వారు, ఇన్సూరెన్స్ కంపెనీ వారు వస్తారు. వారిలో ఓ విలేకరి, మీ అమ్మా నాన్న ఆత్మహత్యలకు కారణం ఏంటో చెప్పగలరా అంటాడు. వారి వైపు కోపంగా చూస్తూ, ఈ సమాజమే అని అరుస్తాడు. అదెలా అని అడిగితే, అందరి ఆకలి బాధ తీర్చే అన్నదాత ఆకలి బాధతో అలమటిస్తూ, ఆదుకొనే ఆప్తుడు లేక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటుంటే చూస్తూ ఉండిపోయింది ఈ సమాజం అంటూ ఏడుస్తాడు. అంటే మీ ఉద్దేశం అని అడిగిన వారి ముందుకు రంగయ్య వచ్చి, సారు, రేయి పగలు కష్టపడి పనిచేసి ఉన్న డబ్బు మొత్తం ఊడ్చి దున్నించి విత్తు నాటితే దేవుడు దయచూపితే వర్షం రావాలా, సావుకారి దయచూపి అప్పు ఇయ్యాలా, ఎరువులు వేయాలా, కూలివారు దయచూపి కూలి రావాలా, మా ఆడోళ్ళు నగలు తాకట్టు పెట్టి పంట చేతికొస్తే కొనుగోలుదారుడు దయచూపి రేటు ఇవ్వాలి, వారిచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలా, తాకట్టులో ఉన్న నగలు విడిపించుకోవాలా, పిల్లల్ని చదివించాలా, పూట గడపాలా అంటూ ప్రతిరోజు ప్రతి క్షణము దయలపై ఆధారపడి భయంతో ఎన్ని రోజులు బ్రతుకుతారు సారు రైతు. సారు, ఈ మధ్య రైతు ఎలా బతుకుతున్నాడో తెలుసా సారు? ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూస్తూ బతుకుతున్నాడు సారు. పంట నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా అన్న మీడియా ప్రశ్నకు, వద్దు సారు, మాకెటువంటి నష్టపరిహారాలు వద్దు, గుండు పిన్ను నుండి గుండెల్లో బుల్లెట్ దించే గన్ను వరకు అన్నిటికీ తయారు చేసినోడే రేటు చెప్తాడు, కానీ రైతు మాత్రం అలా చెప్పకూడదు సారు. సిగరెట్టు, మందు ప్రాణాలు తీస్తాయి, దాన్ని రెడీ చేసేవాడు వేరే దేశాల్లో ఉంటాడు, అన్నం కడుపు నింపుతుంది, ప్రాణాలు కాపాడుతుంది, దీన్ని పండించే రైతు మాత్రం ఇలా శవమైపోతున్నాడు సారు, శవమైపోతున్నాడు. ఇదేం న్యాయం సారు? అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అంటారు, అన్నపూర్ణ నా దేశం అంటారు, జై జవాన్ జై కిసాన్ అంటారు, అనడంతోనే ఆపేస్తున్నారు కదా సారు. రైతే రాజు అంటారు, చచ్చిపోయిన ఈ రైతు రాజెలా అవుతాడు సారు, రాజెలా అవుతాడు? దేశమంతా బాగుండాలి, బతుకుండాలి అని కోరుకునే రైతుని బతకనీయండి సారు. రైతు అంటే బతికి ఉన్నప్పుడు అన్నం పెట్టేవాడే కాదు సారు, సచ్చాక పిండం పెట్టడానికి కావలసిన అన్నం కూడా రైతే పండించాలి కదా సారు. కనీసం ఇప్పటికైనా మా శ్రమను గుర్తించి మాకు గిట్టుబాటు ధర కల్పించండి సారు. అంతకన్నా ముందు సమాజంలో ఉన్న జనాలు 100 రూపాయలు పెట్టి అంగట్లో బియ్యం కొంటారు, కానీ 50 రూపాయలు పెట్టి రైతు దగ్గర ఎవ్వరూ కొనడం లేదు. మొదట జనం మారాలి సారు, సమాజం మారాలి, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రంగయ్య. రైతుకు న్యాయం జరగాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం కూడా మారాలి. సమాజం అంటే మనమే కాబట్టి ముందు మనం మారాలి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.